చాలా కేసుల్లో మనం చూస్తూ ఉంటాం. మహిళలు ముఖ్యంగా 498A కేసుతో పాటు డీవీ కేసు అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసును కూడా ఎక్కువగా చాలా కేసుల్లో వాళ్ళు పెడుతూ ఉంటారు. అయితే మనం ఓన్లీ పెళ్ళైనటువంటి మహిళలు మాత్రమే ఈ డీవీ కేసు పెట్టొచ్చు అనేటువంటి ఒక అపోహలో చాలామంది ఉంటూ ఉంటారు. అయితే పెళ్లి కాని మహిళలు కూడా ఇలాంటి డీవీ కేసు పెట్టొచ్చు అని చెప్తున్నారు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏంటి అసలు డీవీ కేసు ఏ సందర్భంలో పెట్టొచ్చు, ఒకసారి డీవీ కేసు పెడితే ఆ మహిళలకు ఎలాంటి రిలీఫ్స్ దక్కేటువంటి అవకాశం ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ గారు మాట్లాడదాం. సార్, మనం జనరల్గా చూస్తూ ఉంటాం డీవీ కేసు అనేది ఓన్లీ పెళ్ళైనటువంటి మహిళలే పెట్టాలి అనేది ఒక అపోహ ఉంటుంది. సో జనరల్గా ఎవరు ఈ డీవీ కేసు పెట్టొచ్చు, ఎలాంటి గ్రౌండ్స్ ఉన్నప్పుడు ఈ కేసు పెట్టాలి? చాలా సందర్భాల్లో కేవలం ఒక పెళ్ళైనటువంటి మహిళ మాత్రమే డీవీ కేసు పెట్టచ్చేమో అనుకుంటూ ఉంటారు. అదే జరుగుతూ ఉంటుంది. ఒక డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉంటున్న లేదా ఒకప్పుడు ఉన్నటువంటి ఏ మహిళ అయినా సరే, ఆ మహిళ భార్యగా ఉండొచ్చు, కూతురుగా ఉండొచ్చు, సోదరిగా ఉండొచ్చు, తల్లిగా ఉండొచ్చు. ఏ మహిళ అయినా సరే డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఆమంటూ ఏమైనా అబ్యూస్కి గురైతే అప్పుడు డీవీ కేసు అనేది పెట్టచ్చు. అబ్యూజ్ అంటే అది ఒక ఫిజికల్ అబ్యూజ్ అవ్వచ్చు, సెక్షువల్ అబ్యూజ్ అవ్వచ్చు, వర్బల్ అబ్యూజ్ అవ్వచ్చు, ఎకనామిక్ అబ్యూజ్ అవ్వచ్చు, లేదా మెంటల్ అబ్యూజ్ అవ్వచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉంటున్నా లేదా ఒకప్పుడు ఉన్నటువంటి మహిళ అబ్యూజ్ కంటూ గురైతే కులమతాలకు అతీతంగా వర్తించేటువంటి చట్టమే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఆఫ్ 2005. సో ఈ చట్టం ప్రకారం సెక్షన్ 12 కింద ఒక పిటిషన్ వేసుకుని ఆ బాధిత మహిళ అప్రాపరేట్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో రిలీఫ్స్ పొందొచ్చు. సో జనరల్గా ఈ డీవీసీ కేసు పెట్టినప్పుడు సో ఎలాంటి రిలీఫ్స్ ఉంటాయి, అంటే ఎలాంటి రిలీఫ్స్ మనం అడిగేటువంటి అవకాశం ఉంటుంది? రైట్, దీంట్లో అనేక రిలీఫ్స్ ఉంటాయి. మొదటిగా రైట్ టు షేర్డ్ హౌస్ హోల్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే ఆ డొమెస్టిక్ రిలేషన్షిప్లో అంతకుముందు ఉంటున్నట్లయితే అక్కడే ఉండే విధంగా హక్కుపూర్వకంగా పిటిషన్ వేసి రిలీఫ్ తెచ్చుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రొటెక్షన్ ఆర్డర్. అంటే ఆ మహిళని ఇబ్బంది పెట్టకుండా, ఆ మహిళకి సంబంధించినటువంటి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయొచ్చు. చాలామందికి ఉన్నటువంటి కామన్ పర్సెప్షన్ ఏమంటే కేవలం భార్య కుటుంబీకుల్ని ఇబ్బంది పెట్టకుండా, భయపెట్టకుండా, తిట్టకుండా మాత్రమే ప్రొటెక్షన్ ఆర్డర్ అనుకుంటారు. ఇది మాత్రమే కాకుండా వీళ్ళిద్దరి పేరిట ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల్ని ఏలినేట్ చేయకుండా, వీళ్ళిద్దరి పేరిట ఉన్నటువంటి జాయింట్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసే విధంగా, సరే భర్త పేరిట మాత్రమే ఉన్నటువంటి అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేయించేటువంటి అవకాశం ప్రొటెక్షన్ ఆర్డర్ ద్వారా ఉంటుంది. ఇది కాకుండా రెసిడెన్స్ ఆర్డర్స్, బాధిత మహిళకి ఖచ్చితంగా ఒక రెసిడెన్స్ ఇప్పించేటువంటి అవకాశం రెసిడెన్స్ ఆర్డర్లో ఉంటుంది. అది ఆ ఇంట్లోనే ఉండేటువంటి అవకాశం అవ్వచ్చు, లేదా వేరే ఇంట్లో ఉంటున్నట్లయితే ఆ ఇంటి నిమిత్తం రెంట్ పేయించేటువంటి అవకాశం అవ్వచ్చు. ఇది కాకుండా మానిటరీ రిలీఫ్ అంటే మెయింటెనెన్స్. అంటే ఆ మహిళ ఏ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి అలవాటు పడున్నారో అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ఎంత మొత్తం అవసరం అవుతుందో ఆ మొత్తాన్ని కూడా మానిటరీ రిలీఫ్ కింద ఇచ్చేటువంటి అవకాశం సెక్షన్ 20 ప్రకారం ఉంటుంది. చాలామంది ఏమంటే భార్య లేదా మహిళ ఉద్యోగస్తురాలైతే, విద్యావంతురాలైతే ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సినటువంటి లయబిలిటీ ఉండదేమో అనుకుంటారు. దీనికి సంబంధించి అడపదడప కొన్ని యూట్యూబ్లోనో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. మెయింటెనెన్స్ అనేటువంటిది కేవలం సబ్సిస్టెన్స్ ఎలవెన్స్ మాత్రమే కాదు, ఆ మహిళ ఏ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారో అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కొనసాగించడం కోసం ఎంత మొత్తం అవసరం అవుతుందో అంత మొత్తాన్ని ఇప్పించేటువంటి అవకాశం మీకు సెక్షన్ 20 ఆఫ్ డీవీ యాక్ట్ ప్రకారం ఉంటుంది. ఇది కాకుండా కస్టడీ ఆర్డర్స్ సెక్షన్ 21 ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు వాళ్ళకొక కొడుకు కూతురు ఉన్నారు, పిల్లల నిమిత్తం కస్టడీ కోరుతూ కూడా కస్టడీ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే కేవలం గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ ప్రకారమే కాకుండా, కేవలం హిందూ మ్యారేజ్ యాక్ట్లోని సెక్షన్ 6 ప్రకారం మాత్రమే కాకుండా సెక్షన్ 21 ఆఫ్ డీవీ యాక్ట్ ప్రకారం కూడా కస్టడీ ఆఫ్ ద చైల్డ్ని మనం కోరుకోవచ్చు. ఇవి కాకుండా సెక్షన్ 22లో కంపన్సేషన్ ఆర్డర్ ఉంటుంది. అంటే భార్య లేదా ఆ మహిళ యొక్క స్త్రీధనం అవ్వచ్చు, లేదా తన స్వాధ్యతమో తనకి గిఫ్ట్గానో వచ్చినటువంటి స్థిరచర ఆస్తులు అవ్వచ్చు, అవి ఏమైనా సరే వీళ్ళు తీసుకున్నట్లయితే వాటిని తిరిగి ఇప్పించేటువంటి అవకాశం మీకు సెక్షన్ 22 ప్రకారం ఉంటుంది.
సో అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, మహిళ అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు వేధింపులకు గురైనప్పుడు 498A గృహహింస ఇలాంటి కేసులు పెడుతూ ఉంటాం. సో అంటే రెండు కూడా అంటే గృహహింస కేసు 498 రెండు కూడా ఒకేసారి పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? రెండింటికి ఏమైనా రిలేషన్ ఉంటుంది? రెండింటిని సైమల్టేనియస్గా పెట్టచ్చు, ఒక దాని తర్వాత ఇంకొకటైనా పెట్టచ్చు. జనరల్గా ఒక మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు అరైజ్ అయ్యేటువంటి కేసు ఏమంటే ఈ 498A 34 ఆఫ్ DP ఇది ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇది కాకుండా DVC ప్రకారం ఒక కేసు అవుతుంది. ఇది కాకుండా మెయింటెనెన్స్ అని చెప్పేసి ఇంకొక కేసు ఇస్తారు. అది 125 ఆఫ్ CRPC అవ్వచ్చు లేదా 144 ఆఫ్ BNSS అవ్వచ్చు. ఇది కాకుండా విడాకులు తీసుకోవాలి అనుకుంటే కనుక FCOP అని చెప్పేసి లేదా HMOP అని చెప్పేసి ఇంకొక పిటిషన్ ఉంటుంది. అదే పిల్లల కస్టడీ నిమిత్తం అయితే వాళ్ళు గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ ఆఫ్ 1890 ప్రకారం ఒక పిటిషన్ వేసుకోవాలి సెక్షన్ 12 ప్రకారం. ఇలా ఒక్క మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్లో ఇన్ని రకాల కేసులు అరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందులో మోస్ట్ కాంప్రహెన్సివ్ యాక్ట్ ఏదన్నా ఉంది అంటే అన్ని రిలీఫ్స్ కూడా ఒకే చట్టం కింద పొందేటువంటి అవకాశం ఏదన్నా ఉంది అంటే అది DV యాక్ట్ ఆఫ్ 2005. ఓకే. సో మనం చాలా సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం, ఈ పెళ్ళైన అంటే ఇలాంటి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఫేక్ కేసులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనుకుంటాం. సో జనరల్గా 498 దానికి మనం క్వాష్ కూడా వెళ్తుంటాం హైకోర్టుకు. సో దీన్ని కూడా క్వాష్ చేయించుకునేటువంటి అవకాశం ఉంటుందా సార్? అన్ఫార్చునేట్లీ ఏమంటే ఈ దేశంలో 75% పైబడి అక్షరాస్యత ఉన్న చట్టపరమైన నిరక్షరాస్యత 90% పైబడే ఉంటుంది. ఈ చట్టపరమైన నిరక్షరాస్యత ఉండటం వల్ల అంటే లీగల్ ఇలిటరసీ ఉండటం వల్ల మోర్ దెన్ యూసేజ్ ఆఫ్ లా మిస్యూజ్ ఆర్ అబ్యూజ్ ఆఫ్ లా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. చాలా మటుకు ఈ సోషల్ వెల్ఫేర్ లెజిస్లేషన్స్లో అబ్యూజ్ జరగటానికి కారణం చట్టం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవటం, చట్టాన్ని ఎలా సక్రమంగా వాడుకోవాలో తెలియకపోవటం. అందువల్ల ఈ యాక్ట్ కూడా చాలా యాక్ట్స్ లాగానే దుర్వినియోగం జరుగుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్. మరి DV యాక్ట్ ప్రకారం అంటే సెక్షన్ 12 ప్రకారం ఒక కేస్ ఫైల్ అయితే, డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ఫైల్ అయితే దాన్ని మనం హైకోర్టులో క్వాష్ పిటిషన్ ద్వారా అంటే సెక్షన్ 528 ఆఫ్ BNSS ద్వారా దీన్ని కూడా క్వాష్ చేయించుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఉన్న డౌట్ ఏమంటే డొమెస్టిక్ వైలెన్స్లో ఉన్నటువంటి రిలీఫ్స్ ప్రెడామినెంట్లీ సివిల్ ఇన్ క్యారెక్టర్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఏమో కేవలం క్రిమినల్ కేసెస్ని క్వాష్ చేయడానికి వాడేటువంటి అసాధారణ అత్యవసర అధికారం. మరి ఆ పవర్ని ఈ పర్టికులర్ కేసు కొట్టేయడానికి ఎలా వాడచ్చు అనేది ఇప్పుడు ప్రశ్న. మనకి FCOP అవ్వచ్చు, HMOP అవ్వచ్చు, లేదా చైల్డ్ కస్టడీ పిటిషన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా సివిల్ కోర్ట్స్లో ఫైల్ అయ్యేటువంటి పిటిషన్లు. బట్ మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఎప్పుడు కూడా ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే ఫైల్ అవుతుంది. అది మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అవ్వచ్చు లేదా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో అంటే ఒక క్రిమినల్ కోర్టులో ప్రొసీడింగ్ జరుగుతుందో ఆ పర్టికులర్ ప్రొసీడింగ్ని కొట్టేసేటువంటి అవకాశం, సెట్ అసైడ్ చేసేటువంటి అవకాశం హైకోర్టుకి అండర్ 528 ఉంటుంది. కాబట్టి DVC ప్రొసీడింగ్స్ని 528 ఆఫ్ BNSS ప్రకారం క్వాష్ చేసేటువంటి అధికారం హైకోర్టుకు ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో జనరల్గా భర్త పైన ఈ DVC కేసు పెట్టబడినప్పుడు సో జనరల్గా అతనికి ఎలాంటి చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే కొన్ని కేసుల్లో మనం కొన్ని క్రిమినల్ కేసుల్లో చూస్తూ ఉంటాం, అతను జాబ్ పోవడం కానివ్వండి, ఇలాంటివి మనం సంఘటనలు చూస్తూ ఉంటాం. సో ఒకసారి DVC కేసు ఫైల్ అయితే ఆ భర్త పైన ఏమన్నా స్పెసిఫిక్ ఏమైనా ఉంటాయా సార్, యాక్షన్స్ ఉంటాయి? రైట్. ఇంతకుముందు నేను ఏమేమి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉందో చెప్పున్నాం. ఆ రిలీఫ్ నిమిత్తం కోర్ట్ ఆర్డర్ అంటూ ఉంటే గనక ఆబ్వియస్లీ దట్ ఈస్ ఎ లయబిలిటీ టు హస్బెండ్ అండ్ హస్బెండ్స్ ఫ్యామిలీ. ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంది. ప్రొటెక్షన్ ఆర్డర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ గివెన్ అంటే భార్య కుటుంబీకుల్ని ఇబ్బంది పెట్టద్దు అనేటువంటి ఆర్డర్ వచ్చినంత వరకు ఇబ్బంది లేదు. ఒకవేళ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసినా, ఆస్తుల అమ్మకాల మీద ఏమైనా నిలుపుదల ఇచ్చినా అదంతా కూడా హస్బెండ్ కుటుంబీకులకి పెద్ద ప్రమాదంలాగా ఉండేది. ఇది కాకుండా వెన్ ఇట్ కమ్స్ టు పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్, మీకు వేరే చట్టం ద్వారా వచ్చేటువంటి మెయింటెనెన్స్ కన్నా DVC ద్వారా వచ్చేటువంటి మెయింటెనెన్స్ గణనీయంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చట్టంలో స్పెసిఫిక్గా పేర్కొనడం జరిగింది. అంటే ఆ మహిళ ఏ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి అలవాటు పడున్నారో అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ఎంత మొత్తం అవసరమో అంత మొత్తాన్ని ఖచ్చితంగా ఇప్పించాల్సిందే. సో మహిళ కేవలం తను ఏ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుందో అదొక్కటి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అంత మొత్తాన్ని కూడా కోర్టు నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్
డీవీసీ చట్టం ప్రకారం ఈ రిలీఫ్స్ అన్నీ కూడా 60 రోజుల వ్యవధిలో ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే వేరే కోర్టులో వేరే పిటిషన్లో మీకు అంటే టైం లైన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎంతో కొంత టైం డిలే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డీవీసీ ఎక్స్పెడిషియస్గా ప్రొసీడింగ్స్ అయిపోతూ ఉంటే వెంటనే రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకసారి డీవీ కేసు పెట్టిన తర్వాత అంటే దీని ద్వారా లభించేటువంటి రిలీఫ్స్ అన్నీ కూడా ఈ సివిల్ నేచర్ కలిగి ఉన్నప్పటికీ కూడా సో హైకోర్టు ఈ కేసును క్వాష్ చేసేటువంటి అధికారం హైకోర్టు కూడా ఉందని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక దీని ద్వారా రకరకాల రిలీఫ్స్ లభిస్తాయి. ముఖ్యంగా గృహహింస ఎదుర్కొనేటువంటి మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి చట్టం అని కూడా ఆయన అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.